ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా కార్ అండ్ బైక్ కూపన్ మెగా డ్రాను హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి లక్కీ డ్రా తీశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు విజేతగా నిలిచి కారు గెలుచుకున్నారు. కారు గెలుపొందిన వ్యక్తికి స్వయంగా మంత్రి పొంగులేటి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నమస్తే, ఎలా ఉన్నారు? కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ, లక్షల్లో ఉన్నాయి ఇక్కడ. అన్ని ఉంటే లోనకు చేయి పెట్టి దూర్చి తీసిన నీ అదృష్టం నా చేతుల ద్వారా ఇట్లా బయటకు వచ్చింది. కంగ్రాచులేషన్స్ సీనన్న. ఇది రామాపురమా? అవును అవును, సంతోషం సీనన్న. నీకు ఇప్పుడు కార్ వచ్చింది. ఓకే, ఆంధ్రజ్యోతి వారు ఏదైతే ప్రతి సంవత్సరం ఇంత మంచి కార్యక్రమం చేస్తారో, చేసే దాంట్లో భాగంగా ప్రతి డివిజన్ లో తీసిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షలు వచ్చినాయి ఇక్కడికి అప్లికేషన్లు. మొత్తం పెద్ద మనం ఒక పుట్టెడు ఒడ్లు పోస్తే కుప్పలాగా ఉంటది, అంత కుప్పలో లోనకి చేయి దూర్చి ఒకటి తీశాను. అప్పటికే తీయక ముందు అంటూనే ఉన్నారు, ఖమ్మం వాళ్ళకి వస్తే మీరేదో చేశారంటారన్నారు. అందుకే చూడకుండా తీద్దామని లోన్ నుంచి తీస్తే అది నీకు వచ్చింది సీనన్న. కంగ్రాచులేషన్స్. తెలుగు రాష్ట్రాల్లో లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గత కొన్నేళ్లుగా లక్కీ డ్రా నిర్వహించడం మంచి పరిణామమన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్ర విభజనలు జరిగిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో ఒక మోడల్గా ఉండాలి అని ఈ లక్కీ డ్రా సిస్టాన్ని పెట్టి డివిజన్ స్థాయిలో బైకుల దగ్గర నుంచి మొదలెట్టి ఆ ప్రైజెస్లో ఫైనల్ ప్రైజు తెలంగాణ రాష్ట్రంలో ఒక షిఫ్ట్ కారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షిఫ్ట్ కారు బంపరు ఇవి పెట్టి ఏర్పాటు చేసిన దాంట్లో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లక్కీ డ్రా నా చేతుల మీదుగా తీపిచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ యాజమాన్యానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడే ఆ డ్రా విజేత ఎవరయ్యా అంటే ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండలంలో రామాపురం గ్రామంలో శ్రీనివాసరావు గారని అదృష్టవంతుడిని ఆ అదృష్టం వరించింది. డ్రా తీయటానికి ముందు ఇక్కడ ఆంధ్రజ్యోతికి సంబంధించిన స్టాఫ్ అంతా 100 మంది ఇక్కడ ఉన్నారు. వారి సమక్షంలో తీయటానికి ముందు మీ ఖమ్మం వాళ్ళకనే వస్తుందని ఒక జోక్ కూడా వేశారు. నిజంగా అట్లా కాదని బాగా ఇన్డెప్త్గా తీసినా కూడా మళ్ళీ అది నిజంగా ఖమ్మం వాళ్ళకే వచ్చింది. అంటే భగవంతుడు అతనికి ఇవ్వాలి అనేది ఉన్నది. మనస్ఫూర్తిగా ఈ కాన్సెప్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ యాజమాన్యాన్ని కూడా భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ